ఎక్కడది? ఆ కర్ర ఉంది అక్కడ. ఆ కర్రను పెట్టింది నేనే. మీరు ఆ చోట తవ్వి చూడండి. హలో మాస్టర్. వాడు తిరిగి రాడు. ఏ? హలో హలో, ఏమైంది? మాస్టర్, నేను మళ్ళీ పిలుస్తాను. సైమన్, యు ఆర్ రైట్. మెషర్మెంట్స్ అన్నీ మ్యాచింగ్ అయ్యాయి. సంతోష్ బాడీగా ఉండడానికి అవకాశం ఉంది. కొన్ని శాంపుల్స్ని ఫారెన్సిక్ తీసుకున్నారు. తర్వాత మీరు రేపు స్టేషన్కి రావాలి. ఓకే ఓకే. హలో సైమన్. చెప్పండి మాస్టర్. సైమన్, అసలు వాడికి ఏమైందయ్యా? వాడి బాడీ దొరికింది. ఎలా జరిగింది? అది తెలీదు. సరే, నువ్వు వచ్చేయి, మనకు దొద్దు. లేదు మాస్టర్, నాకు తెలియాలి ఎవరిది చేసిందని. ఆ నిధిని తీయడానికి వాడు ఖచ్చితంగా వస్తాడు. మే ఐ కమ్ ఇన్ సార్? సైమన్, రండి, కూర్చోండి. సార్, ఇప్పుడు వెళ్ళిన వాళ్ళు ఎవరో తెలుసుకోవచ్చా? వాళ్ళు ఇక్కడ లోకల్ వాళ్లే. ఈ హై రేంజ్లో యాలకుల బిజినెస్ చేయడం, పండించడం చాలా పెద్ద సమస్యే. ఇంకేముంది, గంజాయి చెట్టు. ఇటువంటి వాళ్ళ ద్వారానే కరెక్ట్ అయిన ఇన్ఫర్మేషన్ మనకు దొరుకుద్ది. ఆ తర్వాత దివాకర్ గారితో నేను ఈ విషయం మాట్లాడా. సైమన్, సంతోష్ క్లోజ్ ఫ్రెండ్స్ కదా. మోర్ దెన్ ఎ ఫ్రెండ్. సంతోష్ మిస్ అయ్యాక 2 రోజుల తర్వాతే కేసు రిజిస్టర్ అయింది. సో ట్రాక్ చేయడానికి చాలా కష్టమైంది. డాగ్ స్క్వాడ్ వచ్చి అన్నీ వెతికారు కానీ ఎటువంటి క్లూ దొరకలేదు. సంఘటన జరిగింది డిసెంబర్లోనే కదా. మంచి చలికాలం సార్. ఆ టైంలో కుక్కలు వాసన పసిగట్టలేవు. ఈ బాడీ పాతి పెట్టిన ప్లేస్ని మీరెలా కనిపెట్టారు? మాలాంటి ఆర్కియాలజిస్టులకి మేము ఫాలో చేసే కొన్ని మెథడ్స్ ఉన్నాయి సార్. నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఈ చోటుని ఇంచు బై ఇంచు పరీక్షించడం ప్రారంభించాను. సంతోష్ మిస్ అయింది గెస్ట్ హౌస్లో. ఇఫ్ ఇట్స్ ఎ మర్డర్, 2 పాసిబిలిటీస్. ఒకటి, లోతుగా ఉండే చోట విసిరుండాలి, లేదా పూడ్చిపెట్టుండాలి. ట్రేస్ చేయలేనంత లోతైన ప్రదేశం ఇక్కడ లేదు. సో ఇట్స్ బరియల్. ఒక బాడీని తవ్వి పూడ్చిపెట్టారంటే ఆ చోట కొన్ని విషయాల్ని చూసి మనం కనిపెట్టగలం. ఒకటి, అక్కడ కొత్తగా పెరిగే చెట్లు. ఒకటి, చుట్టూ ఉన్న చెట్ల ఎదుగుదల ఎక్కువగా ఉంటుంది.
అలాగే అక్కడ కొత్తగా ఏర్పడే జీవులు, చీమల్లాంటి చిన్న చిన్న జీవులు అక్కడికి రావడం మొదలవుతుంది. బాడీ కుళ్ళిపోయి పాడైపోయినప్పుడు మట్టి కొద్ది కొద్దిగా కిందకు దిగుతుంది. మట్టి సెటిల్మెంట్ తెలియకుండా ఉండడానికి మామూలుగా బాడీని పూడ్చాక మట్టిని పోస్తారు. మన సంతోష్ విషయంలో హత్య చేసిన వ్యక్తి లేదా వ్యక్తులు చాలా భయపడిపోయి ఉండాలి, లేదా విషయం తెలియని వాళ్ళుగా ఉంటారు. మీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా? ఇప్పటి వరకు లేదు. పోస్ట్మార్టం రిపోర్ట్ మరణం జరిగేంతగా అతని మీద ఎటువంటి గాయాలు లేవు. ఫారిన్ పార్టికల్ ఏదైనా? ఎస్, సంతోష్ వేసుకున్న షర్టు బటన్లో ఒక అమ్మాయి వెంట్రుకుంది. ఫారెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత నేను మీకు చెప్తాను.